హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నేను నిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. రానున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకుని సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ని సెగ్మెంట్స్ వారిగా అందించే ప్రయత్నం చేస్తుంది. ఇవి ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా మా సత్య సార్ గైడెన్స్లో అందించబడుతున్నాయి. సో అయితే ఇవి ఒక సెగ్మెంట్స్ వారిగా, అంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, అవార్డులు, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్, పుస్తకాలు, రచయితలు, వార్తలను, వ్యక్తులు, ఇలా ఒక సెగ్మెంట్స్ వారిగా అందిస్తున్నాయి. సో ఈ సెషన్లో మనము ఆగస్టు 2020కి సంబంధించినటువంటి అంతర్జాతీయ అంశాలపైన డిస్కస్ చేద్దాం. ఇంటర్నేషనల్ అఫైర్స్. సో అంతర్జాతీయ అంశాలు అంటే ఏంటంటే భారతదేశం పొరుగు దేశాలతో చేసే సంబంధం, భారతదేశం వేరే దేశాలతో చేసే సంబంధాలను డిస్కస్ చేస్తాం. ఈ నేపథ్యంలో కొన్ని సదస్సులు, సమావేశాలు, కొన్ని ముఖ్యమైన అంశాలు. సో పర్టికులర్గా ప్రస్తుతం కోవిడ్-19 సంక్షోభం కారణంగా లాక్డౌన్ నుండి అన్లాక్లోకి మనం వచ్చాం. మరి ఈ సందర్భంలో మనకి ఎక్కువగా సదస్సులు అన్నీ కూడా వర్చువల్ సదస్సులు జరుగుతున్నాయి. అందుకోసమే వాటిపైన మనం డిస్కస్ చేసుకుంటూ ఇంపార్టెంట్ అయిన వ్యక్తులపైన, అంటే పర్సన్స్ ఇన్ ద న్యూస్, వార్తలను వ్యక్తులపైన డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో మొదటి అంశము భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఒక పదవికి ఆ విధంగా ఎన్నిక కావడం జరిగింది. ఏంటంటే అది ఐసిడబ్ల్యూ అంటారండి. ఐసిడబ్ల్యూ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్. సో ఇలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్ కి ఎంపికైన వారు ఎవరు? ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్ అనే సంస్థకి అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక కావడం జరిగిందంటే భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఎంపిక కావడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్ అనేది భారత పార్లమెంటు చట్టం ద్వారా 2001లో ఏర్పాటు చేయబడింది. ఇది జాతీయ ఒక ప్రాధాన్యత సంస్థగా 1943లో ఏర్పాటు చేశారు. తర్వాత 2001లో దీన్ని భారత పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్. మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం వివిధ దేశాలతో ఎలాంటి సహకారం చేసుకోవాలి, ఎలాంటి ఒప్పందాలు చేసుకోవాలి, అలాంటి వాటిపైన శ్రీ వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇది ఒక నిర్ణయాలు తీసుకొని భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి సూచిస్తూ ఉంటుంది, రికమెండ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఐసిడబ్ల్యూ. కాబట్టి ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రానున్నటువంటి పోటీ పరీక్షలో ఈ పాయింట్ అడగడానికి ఉంటుంది. జనరల్గా భారత ఉపరాష్ట్రపతి అంటే ఒకరు ఉంటారు, దాంతో పాటుగా రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారని చెప్పేసి మనకు తెలుసు. కానీ భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు ఇలా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది వరల్డ్ అఫైర్స్ కి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న అంశం ఇంపార్టెంట్. మరొకటి, ఈ మధ్య కాలంలో మనకి శ్రీ వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతిగా 3 సంవత్సరాలు పూర్తి చేసినందుకు గాను ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అంటే తను ఈ యొక్క 3 సంవత్సరాలు, అంటే ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క 3వ సంవత్సరంలో, అంటే భారత ఉపరాష్ట్రపతిగా 3వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతి హోదాలో తనకు వచ్చినటువంటి అనుభవాల్ని, రాజ్యసభలో ఉన్నటువంటి విషయాల్ని మొత్తం కులంకషం ఒక బుక్ను రాయడం జరిగింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే కమ్యూనికేటింగ్, కనెక్టింగ్ అండ్ చేంజింగ్. ఏంటండి? కమ్యూనికేటింగ్, కనెక్టింగ్ అండ్ చేంజింగ్. ఈ సందర్భంగా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. భారత ఉపరాష్ట్రపతిగా 3 సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది ఉపరాష్ట్రపతిగా మన తెలుగు వారైనటువంటి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. అయితే భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు 1 సంవత్సర కాలమైన సందర్భంగా రాసిన పుస్తకం పేరేంటంటే, తన అనుభవాలంతా రాసిన పుస్తకం మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. మూవింగ్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్ ఏ ఇయర్ ఇన్ ఆఫీస్. తర్వాత భారత ఉపరాష్ట్రపతిగా శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు 2వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా తన అనుభవాలతో రాసిన పుస్తకం లిజనింగ్, లర్నింగ్, లీడింగ్. ఏంటండి? లిజనింగ్, లర్నింగ్, లీడింగ్. సో ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 3వ సంవత్సరం అయిన సందర్భంగా కమ్యూనికేటింగ్, కనెక్టింగ్ ద చేంజింగ్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఇక్కడ ఒక దేశంలో ఆ వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో తన వంతు పాత్రను పోషించాడు. ప్రజాస్వామ్య అమలుకి తనకు తాను సాటి అని మాత్రమే ఆ విధంగా ప్రజలతో జేజేలు పలికించిన వారు అతనే ఎవరంటే తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్ హుయి. సో ఇతను తైవాన్ ప్రజలు అతను ఏమని పిలుస్తారంటే మిస్టర్ డెమోక్రసీ అని పిలుస్తారు. మిస్టర్ డెమోక్రసీ. అతను వృద్ధాప్య కారణంగా, ఓల్డ్ ఏజ్ కారణంగా మరణించడం జరిగింది. కాబట్టి
ఇటీవల మరణించినటువంటి లీ టెంగ్ హుయి ఏ దేశ మాజీ అధ్యక్షుడు అంటే తైవాన్ దేశ మాజీ అధ్యక్షుడు. అయితే తైవాన్ ప్రజలు ఇతన్ని ఏమని పిలుస్తారంటే మిస్టర్ డెమోక్రసీ. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిస్టర్ డెమోక్రసీగా పిలువబడే తైవాన్ మాజీ అధ్యక్షుడు ఇటీవల మరణించాడు. అతని పేరు ఏంటి అంటే దట్ ఈజ్ ఏంటంటే ఏం పేరంటే లీ టెంగ్ హుయి. ఓకేనా. అంతేకాకుండా తైవాన్కి తొలి మహిళా అధ్యక్షురాలుగా నియమితులైన వారు సో మనకి సాయి ఇంగ్ వెన్ అండి. అది సాయి ఇంగ్ వెన్ అనేవారు తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. సో తైవాన్ రాజధాని తైపీ. తైవాన్ పాత పేరు ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది తైవాన్ ఈజ్ ఫార్మోజా. సో ఇవి ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లలో మనకి ఇలాంటి బిట్స్ వస్తాయండి. గ్రూప్స్ విషయంలో చూడండి, గ్రూప్స్ కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలాంటి వాటిలలో మనకి మిస్టర్ డెమోక్రసీని ఎవరు పిలవ ఇలాంటి మనం గెస్ చేయొచ్చు. మళ్ళీ మీరు అన్ని పరీక్షలు రాస్తున్నారు, త్వరలో మనకు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించబోతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం సమగ్రమైన సమాచారాన్ని నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాంపిటీటర్స్. సో ఆ విషయం గమనించండి. ఈ ఉన్నటువంటి అన్లాక్ టైంని మీరు సరిగా వినియోగించుకున్నట్లయితే రానున్న రోజుల్లో జరిగే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనం విజయాల్ని నమోదు చేసుకోవచ్చు. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో తైవాన్ దేశ పాత పేరు ఏంటంటే ఫార్మోజా. ఏంటంటే ఫార్మోజా. ఇక నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, మరో ఇంపార్టెంట్ విషయం. సో మనకు తెలుసు ఇక్కడ సత్యము అహింస అనే రెండు ఆయుధాల ద్వారా భారతదేశ స్వాతంత్రంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి, జాతిపితగా, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా, సో మహాత్ముడిగా గుర్తించబడ్డవారు ఎవరండి? మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న పుట్టారు, అయితే జన్మించారు. అయితే 2019 నాటికి మనం ఇక్కడ మన మహాత్మా గాంధీ యొక్క 150 జయంతిలోకి వచ్చాం. 150 జయంతి. సో గాంధీ సిద్ధాంతాలని సర్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమకాలీనటువంటి కాంటెంపరీ వరల్డ్లో గాంధీ సిద్ధాంతాలతో పని ఉంది. దాంతో పాటుగా గాంధీ స్ఫూర్తితో పోరాటం చేసినటువంటి మరో అమెరికా వ్యక్తి, అమెరికాలో నల్ల జాతీయుల హక్కుల గురించి అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి. ఆయన నేతృత్వంలో జరిగినటువంటి నల్ల జాతీయుల హక్కుల పోరాటంలో భాగంగా సో అమెరికా దేశం తలవంచింది. అప్పటి ప్రభుత్వం తలవంచి జాతీయ పౌర హక్కుల చట్టం తీసుకొచ్చింది 1960లో. అతనే మీకు ఈ పాటికి అర్థమైంది, అతనే సో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. సో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అతను కూడా సో అమెరికా దేశ ప్రజల్లో పర్టికులర్గా నల్ల జాతీయుల్లో ఒక రకమైన స్ఫూర్తిని నింపాడు, ఒక పోరాట ప్రతిభను నింపాడు. పోరాటం చేస్తే హక్కులు సాధించవచ్చు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి నల్ల జాతీయులు చెప్పాడు. ఎందుకోసం అంటే ఇప్పుడున్నటువంటి అమెరికా దేశంలో మిన్నెసోటా అనే ప్రాంతంలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని సో ఒక పోలీస్ అధికారి చంపివేసిన పరిస్థితి, అక్కడ జాతీయ అహంకార దాడులు జరుగుతున్న దానికి ఇంకా నిదర్శనంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజల్లో మరియు భారతదేశ ప్రజల్లో ఈ రెండు సిద్ధాంతాలు, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ సిద్ధాంతాలు మరియు మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పర్టికులర్గా స్టూడెంట్స్కి, విద్యార్థులకి వీరి యొక్క సిద్ధాంతాల గురించి తెలియజేయాలి. అందుకోసమే ఇక్కడ ఈ యొక్క గాంధీ కింగ్స్ జూనియర్ బిల్లుని తయారు చేయడం జరిగింది ఒక వ్యక్తి. అతన్ని ఎవరండి? అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ లూయిస్ అండి. ఈ జాన్ లూయిస్ అనేవారు భారత్లో పర్యటించారు. 2009లో పర్యటించి మహాత్మా గాంధీ సంబంధించినటువంటి ఒక అంశాన్ని తెలుసుకున్నారు, సిద్ధాంతాలను తెలుసుకున్నారు, ఆయన పుస్తకాలను చదివారు. అక్కడ ఉన్నటువంటి మార్టిన్ లూథర్ కింగ్స్ జూనియర్ యొక్క సిద్ధాంతం తెలుసుకొని ఈ రెండింటిని జోడించేసి ఒక సంబంధించినటువంటి ఒక నోట్స్ తయారు చేసుకున్నారు, ఒక సిలబస్ తయారు చేసుకున్నారు. ఇవి రానున్న రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో, పాఠశాలలో బోధించబోతున్నారు అనమాట. అయితే దీనికి సంబంధించిన బిల్లుని అమెరికా పార్లమెంట్ అయినటువంటి కాంగ్రెస్ లో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి భారత సంతతికి చెందినటువంటి సెనేటర్ అయినటువంటి అమీబెరా మద్దతు తెలిపారండి. అమీబెరా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఎలా అడుగుతాడు? గాంధీ 150 జయంతి సందర్భంగా భారతదేశం మరియు అమెరికా మధ్య ఈ సంబంధాలు ఇంకా పెంపొందించుకునే విషయంలో, అంతేకాకుండా ప్రజల్లో పర్టికులర్గా విద్యార్థులలో వీరి యొక్క సిద్ధాంతాల పైన అవగాహన కల్పించడానికి గాంధీ అంటే మహాత్మా గాంధీ, కింగ్స్ అంటే ఇక్కడ ఎవరండి? మార్టిన్ లూథర్ కింగ్స్ జూనియర్ ఒక బిల్లుని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే జాన్ లూయిస్ అండి. దీనికి మద్దతు తెలిపిన వారు, అమెరికా పార్లమెంట్ లో మద్దతు తెలిపిన వారు భారత సంతతికి చెందినటువంటి సెనేటర్
అక్కడ మనం ఇక్కడ లోకసభ ఎంపీ అంటాం, అక్కడ సెనేటర్ గా ఉన్నవారు ఎవరంటే అమీ బెరా. సో ఆ పాయింట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మరో అంశం ఏంటంటే డెప్త్ లో ఇవ్వాలి, ఇంకా డెప్త్ లో ఇవ్వాలంటే గాంధీ కింగ్స్ జూనియర్ బిల్ ను తయారు చేసిన వారు ఎవరంటే జాన్ లూయిస్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు తెలిసిన ద ఫస్ట్ సండే ఆఫ్ ది ఆగస్ట్ లో మొదటి ఆదివారం మనం ఎలా జరుపుకుంటాం అంటే స్నేహితుల దినోత్సవం జరుపుకుంటాం, ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటాం. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే దినోత్సవాల ప్రత్యేకత ఈసారి ఏంటంటే భారతదేశానికి, మన దేశానికి ఇజ్రాయెల్ దేశ ప్రధాని ఎవరండి? బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఎవరండి? రూబెన్ రివ్లిన్. వీరిద్దరు కూడా ఆ దేశ సంబంధించిన అధికారికమైనటువంటి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో భారతదేశానికి స్నేహితుల శుభాకాంక్షలు తెలిపారండి. కానీ ఏ భాషలో తెలిపారంటే మన జాతీయ భాష, భారత జాతీయ భాష హిందీలో మరి ఇంగ్లీష్లో. ఇది మనకు చిన్న అంశంలా కనబడుతుంది, కానీ ఇలాంటి వాటి కూడా మన గతంలో బిట్స్ వచ్చాయండి. ఎలా అడుగుతారంటే స్నేహితుల దినోత్సవం సందర్భంగా హిందీ మరియు ఆంగ్ల భాషలో భారతదేశంలో ప్రజలందరికీ స్నేహితుల దినోత్సవాలను జరిపినటువంటి దేశం ఏది అన్నప్పుడు అక్కడ ఇజ్రాయెల్. ఆ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలు అనేది ఇంకా బలోపేతంగా ఉన్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఈ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ లో పర్టికులర్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ స్థాయిలో ఇలాంటి బిట్స్ అనేది మనకు వస్తున్నాయి. సో ఆ నేపథ్యం అనేది ఇంపార్టెంట్. సో ఇజ్రాయెల్ ప్రస్తుత ప్రధానిగా ఉన్నవారు ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. సో ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ టు ఇజ్రాయెల్కి ఎక్కువ కాలంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్న వారు ఎవరంటే బెంజమిన్ నెతన్యాహు. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వియత్నాం దేశం. సో ప్రపంచంలో మనకు వియత్నాం దేశం ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. కోవిడ్-19 నేపథ్యంలో, కోవిడ్ అంటే కరోనా వైరస్ డిసీజ్. ఈ కరోనా వైరస్ డిసీజ్ ఒక్కొక్కసారి ఈ జంతువుల నుండి కూడా వస్తుంది అని చెప్పేసి కొందరు శాస్త్రవేత్తలు దాన్ని పరిశోధన చేస్తూ ఉన్నారు, ఇంకా దాన్ని నిరూపించడం లేదు. అయితే ఓన్లీ కరోనా వైరసే కాదు, అంటే మిగతా సంబంధించిన కొన్ని డిసీజెస్, కొన్ని వ్యాధులు జంతువుల నుండి మనుషులకి సంక్రమించే అవకాశం ఉంది అని చెప్పేసి ఏదైతే విషయం శాస్త్రవేత్తలు చెప్పారో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వియత్నాం వివిధ దేశాల నుండి జంతువులు తమ దేశంలోకి దిగుమతి అయినప్పుడు అలాంటి దిగుమతికి నిషేధించడం జరిగింది. ఎలా అడుగుతారంటే ప్రపంచంలో ఏ దేశంలో కోవిడ్-19 కారణంగా జంతువుల పైన నిషేధాన్ని అమలు చేసినటువంటి దేశం ఏదంటే దట్ ఈస్ ద వియత్నాం అండి. వియత్నాం ఇది ప్రపంచంలో మునుపెన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్నమాట. ఎలాంటిది? జంతువుల దిగుమతిపై నిషేధం విధించలేదు. మరి జంతువుల దిగుమతిపై నిషేధం విధించడం, సో అది ఇప్పుడు జంతువులు కానివ్వండి లేదా ఆహారానికి ఉపయోగపడే జంతువులు కానివ్వండి, జంతువుల దిగుమతిపై నిషేధం విధించినటువంటి తొలి దేశంగా ఇక్కడ వియత్నాం అనేది గుర్తించబడింది. ఆగస్టు 2020లో వియత్నాం దేశం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరొకటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద వెదురు నిర్మాణం, అంటే వెదురు అంటే బ్యాంబూస్ అంటాం. ఈ బ్యాంబూస్ అంటే అడవుల్లో దొరికే బ్యాంబూస్ ని తీసుకొని ఒక నిర్మాణం జరుపుతున్నారు అనమాట. అది అతిపెద్ద నిర్మాణం, పర్టికులర్ ఆసియాలో అతిపెద్ద నిర్మాణంగా అది గుర్తించబడింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మరి ఆసియాలో అతిపెద్ద వెదురు నిర్మాణం ఎక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందంటే అది మహారాష్ట్రలోని చంద్రపూర్ అడవుల్లో. సో మనకి వెదురు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి, వెదురు వల్ల కలిగే లాభాలు తెలుసుకోవాలి, వెదురు ద్వారా గిరిజనులకి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే 2006-07 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం జాతీయ వెదురు మిషన్ ఏర్పాటు చేసింది. ఈ వెదురు మిషన్ ద్వారా గిరిజనులు వెదురుని కలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ మన అడవుల నుండి కలెక్ట్ చేసుకుని వారు ఉపాధి పొందొచ్చు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అనమాట. అందుకే పర్టికులర్గా ఈశాన్య రాష్ట్రాల్లో వెదురుని పెంపకాలకు కూడా భారత ప్రభుత్వం చేయూతనిస్తుంది అనమాట. ఇది మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఆసియా ఖండంలోనే అతిపెద్ద వెదురు నిర్మాణం చేస్తున్నారు. ఇక మరో అంతర్జాతీయ అంశం ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఇక్కడ లెబనాన్ రాజధాని బీరుట్లో గతంలో వివిధ సందర్భాల్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ని ఆ బీరుట్లోని ఒక గోదాంలో దాచారు లెబనాన్ రాజధాని బీరుట్లో. కానీ ఆగస్టు 4, 2020 ఈ గోదాంలో ఉన్నటువంటి అమ్మోనియం నైట్రేట్ ని ఏమైందంటే పేలిపోయిందండి. అమ్మోనియం నైట్రేట్ పేలిపోయి చాలా దుర్ఘటన జరిగింది.
ఇది విశ్లేషకులు దీన్ని దేంతో పోలుస్తున్నారంటే ఇది ఒక అణు దుర్ఘటనతో సమానంగా పోలుస్తున్నారు. ఇందులో అణు పదార్థం ఉపయోగించబడలేదు, కానీ అణు పదార్థం పేలితే, ఆటం బాంబ్ పేలితే ఎంత పెద్ద సంఘటన జరుగుతుంది, ఎంత పెద్ద దుర్ఘటన జరుగుతుంది, ఎంత ప్రాణహాని జరుగుతుంది, ఎంత పర్యావరణం ప్రకృతి డ్యామేజ్ అవుతుంది అనేది ఇది నిదర్శనం అని చెప్పేసింది. కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఇటీవల ఈ కింది ఏ దేశంలో అమోనియేటెడ్ పేలుడు జరిగాయంటే దట్ ఈస్ ద లెబనాన్. లెబనాన్ రాజధాని ఏంటండి? బీరుట్. అలా కాకుండా ఒక్కోసారి డేట్స్ పైన కూడా ఫోకస్ చేస్తారండి. ఏ డేట్న ఏ తేదీన లెబనాన్ రాజధాని బీరుట్లో నిల్వ ఉంచినటువంటి ఒక అక్రమంగా దొరికి నిల్వ ఉంచినటువంటి అమోనియేటెడ్ పేలుడు జరిగింది అంటే దట్ ఈస్ ద లెబనాన్ రాజధాని బీరుట్ ఆగస్టు 4, 2020. మనకు తెలుసు. మే 7 గుర్తుందా ఫ్రెండ్స్? మే 7 2020న ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి కేకే వెంకటాపురం ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగింది. అక్కడ స్టెరైన్ అనే వాయువు విడుదలైంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ స్టెరైన్ అనే వాయువు విడుదలైంది ఎల్జీ పాలిమర్స్ లో. ఎప్పుడదండి? మే 7. ఇది ఎప్పుడండి? ఆగస్ట్ 4, 2020. దీంతో పాటుగా మరో దుర్ఘటన కూడా మనకు ఉంది. మీథైల్ ఐసోసైనేట్ విడుదలైనటువంటి దుర్ఘటన. అది ఎక్కడంటే మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. 1984లో డిసెంబర్ 2 అర్ధరాత్రి జరిగిందండి. డిసెంబర్ 2, అందుకే మనకు డిసెంబర్ 2, 3 అని ఇస్తారు. ఇలాంటి దుర్ఘటనలు మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే ఇలాంటి దుర్ఘటనల్ని వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు, అలాంటి అంశాలని అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అన్నమాట. మరొకటి, హిందూ మహాసముద్ర దేశాలు, అంటే హిందూ మహాసముద్రంతో ఏదైతే తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న దేశాలు ఉన్నాయో, హిందూ మహాసముద్ర దేశాలు కలుసుకొని ఒక తుఫాన్ల హెచ్చరిక కేంద్రాన్ని, సముద్రం సమాచార హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది హైదరాబాద్ లో ఉంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ఇన్కాయిస్ అంటాం. ఇన్కాయిస్ అండి, INCOIS అండి, INCOIS అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఇండియన్ నేషనల్. ఇక్కడ ఇండియన్ నేషనల్ అంటే ఇక్కడ హిందూ మహాసముద్ర దేశం. నేషన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని, క్షమించండి ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే ఏంటి? సేవలు అందించడం. అంటే ఓషన్ ఈ సముద్ర తీరంలో ఎలా ఉంది, లేదా సముద్రంలో ఎలా ఉంది, ఉపరితల సంబంధించినటువంటి అల్పపీడనం కానీ లేదా సైక్లోన్ లాంటి విషయాలు తెలుసుకోవడానికి. అయితే ఎందుకు వార్తల్లో ఉందంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్కాయ్ సంస్థకి ఒక తెలుగు వాడైనటువంటి డైరెక్టర్, తెలుగు వ్యక్తి నియమితులు కావడం జరిగింది. అతనే తుమ్మల శ్రీనివాస్ కుమార్ అనే మన తెలుగు వారు. ఇన్కాయస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్కాయస్ అనే సంస్థకి డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్, ఆగస్టు 2020లో శ్రీలంకలో పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. శ్రీలంకలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి శ్రీలంకలో జరిగినటువంటి ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో శ్రీలంక పీపుల్స్ పార్టీ గెలవడం జరిగింది. అయితే శ్రీలంకలో జరిగినటువంటి మొత్తం పార్లమెంటరీ స్థానాలు ఎన్ని అంటే 225. 225 పార్లమెంటరీ స్థానాల్లో 225 పార్లమెంటరీ స్థానాల్లో మహేంద్ర రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ 145 స్థానాలు రావడం జరిగింది. మరో 5 స్థానాలు మహేంద్ర రాజపక్స నేతృత్వంలో శ్రీలంక పీపుల్స్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడేటువంటి సంకీర్ణం, అది శ్రీలంక పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్స్ పార్టీకి మరో 5 సీట్లు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ మహేంద్ర రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ 4వసారి అధికారంలోకి వచ్చింది. 4వసారి అధికారంలో రావడం జరిగింది. మహేంద్ర రాజపక్సే శ్రీలంకకి 4వసారి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అంటే గటబాయ రాజపక్సే 2వసారి నియమితులు కావడం జరిగింది. గటబాయ రాజపక్సే శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరండి? గటబాయ రాజపక్సే. అండ్ శ్రీలంక ప్రస్తుత ప్రధాని 4వసారి అయిన వారు ఎవరంటే అతనే మహేంద్ర రాజపక్సే. ఈ అంశం అనేది ఇంపార్టెంట్. అడగడానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇటీవల జరిగినటువంటి శ్రీలంక ఎన్నికల గురించి సరికానిదేంది, సరి అయినదేంది, ఈ క్రింది వాక్యాలను చదవండి. ఇటీవల శ్రీలంక పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి.
శ్రీలంక పార్లమెంటు స్థానాల సంఖ్య 225. శ్రీలంక పార్లమెంటు జరిగిన ఎన్నికల్లో మహేంద్ర రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పీపుల్స్ ఫ్రీడమ్ అలయన్స్ కూటమికి 150 స్థానాలు వచ్చాయి. 150 ఎందుకనమండి, 145 ఇద్దరికి 5 వాళ్ళ యొక్క చిన్న పార్టీలకు మొత్తం 150 సీట్లు వచ్చాయి. శ్రీలంక పీపుల్స్ పార్టీకి 140 స్థానాలు వచ్చాయి. ఇలా శ్రీలంక పీపుల్స్ పార్టీ మహేంద్ర రాజపక్స స్థానంలో నాలుగోసారి పార్టీకి ఆధిక్యం అనేది రావడం జరిగింది. ఎన్నికల తదుపరి శ్రీలంకకు నూతన అధ్యక్షుడిగా గటబాయ రాజపక్సే రెండవసారి అధ్యక్షుడు కావడం జరిగింది. మహేంద్ర రాజపక్సే అంటే వీళ్ళందరూ ఇద్దరు బ్రదర్స్ అండి, మహేంద్ర రాజపక్సే అండ్ గటబాయ రాజపక్సే. మహేంద్ర రాజపక్సే 4వసారి ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, సో ఈయన మనకి గటబాయ రాజపక్సే శ్రీలంక నూతన అధ్యక్షుడు 2వసారి నియమితులైన గటబాయ రాజపక్సే సో రాజ్యాంగం మారుస్తున్నట్లు, దాంతో పర్టికులర్గా విషయం ఏంటంటే ఒక నూతన విదేశాంగ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించడం జరిగింది. న్యూ ఫారిన్ పాలసీ, కొత్త ప్రభుత్వం కొత్త విదేశాంగ విధానం అనే పేరుతో ముందుకెళ్లారు. ఈ కొత్త విదేశాంగ విధానంలో వారు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే ఇండియా ఫస్ట్. ఏంటంటే ఇండియా ఫస్ట్ కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇండియా ఫస్ట్ అంటే ఇక్కడ ఇండియా ఫస్ట్ అంటే అర్థం ఏంటంటే భారతదేశానికి ప్రథమ ప్రాధాన్యత ఎలాంటి విషయాలైనా. అది ఇది మనం ఇక్కడ దక్షిణాసియా దేశాల్లో ఇటీవల జరిగినటువంటి పరిణామాల్లో ఇది ఒక గొప్ప అంశంగా మనం భావించాలి ఫ్రెండ్స్. ఎందుకోసం అంటే చైనాతో మనకు సరిహద్దు సమస్య, పాకిస్తాన్తో అది సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎంతో ఫ్రెండ్షిప్ గా ఉన్నటువంటి నేపాల్ కూడా ఇటీవల కాలంలో చైనా ప్రలోభానికి గురైనటువంటి సందర్భం కూడా మనం ఈ నేపథ్యంలో డిస్కస్ చేసుకోవాలి. సో మరి ఇలాంటప్పుడు మనకు ఒక పొరుగు దేశం శ్రీలంక ఇలా విదేశాంగ విధానంలో ఇండియా ఫస్ట్ అనేది పెట్టడం అనేది ఒక గొప్ప విషయం అండి ఇది. కాబట్టి మనకు రాబో పోటీ పరీక్షలు అది పోటీ పరీక్ష ఏదైనప్పటికీ ఇటీవల కాలంలో భారత్ ఏ పొరుగు దేశం లేదా ప్రపంచంలో ఏ దేశం వారి నూతన విదేశాంగ విధానంలో ఇండియా ఫస్ట్ అనే ఒక పదాన్ని వాడుతున్నదంటే దట్ ఈస్ ద శ్రీలంక. ఈ విషయాన్ని ఎవరు ప్రకటించడం జరిగిందంటే శ్రీలంక అధ్యక్షుడు గటబాయ రాజపక్సే ప్రకటించడం జరిగిందండి. సో ఆ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక అంశము, సో జపాన్ దేశానికి చెందినటువంటి ఓడ ఈ క్రూడ్ ఆయిల్ ముడి చమురును తీసుకొస్తూ గల్ఫ్ దేశాలను ముడి చమురును తీసుకొస్తూ మారిషస్ దగ్గర ఉన్నటువంటి సముద్ర తీరంలో అది ఏమైందంటే పేలిపోయిందండి. దీని ద్వారా అక్కడ ముడి చమురు ఆ ఆయిల్ అంతా కూడా ఏమైంది సముద్రంలో కలిసిపోయింది. అయితే మారిషస్ దేశం ముందస్తుగా ఏమని చెప్పిందంటే ఈ ఆగస్ట్ 2020లో మేము ఒక పర్యావరణ అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో జపాన్ దేశానికి చెందిన ఓడ ఏ దేశ సముద్ర తీర ప్రాంతంలో పేలిపోవడం చేత ఏ దేశం పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పర్యావరణ అత్యవసర పరిస్థితిని దట్ ఈస్ ద మారిషస్ దేశం పర్యావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించడం జరిగిందండి. సో ఇదండి వెరీ 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 ఇంపార్టెంట్. మారిషస్ రాజధాని ఏంటండి మారిషస్ రాజధాని పోర్టులీస్. సో ఇది మనకి నెక్స్ట్ అంశం ఒక అంతర్జాతీయ అంశం, మన భారతదేశ అంశం అనేది అంతర్జాతీయ అంశం. ఎందుకోసం అంటే మనం చూడండి మన దేశం రఫేల్ యుద్ధ విమానాలని 36 రఫేల్ యుద్ధ విమానాల నుండి ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. గతంలో మీరాజ్ యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్నాం. సుకోయ్ యుద్ధ విమానాలని రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. 64 అపాచీ యుద్ధ హెలికాప్టర్ని మనము అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. యామరనిక్ షిప్లని మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్నాం. సో పాల్కన్ అనే రాడార్ వ్యవస్థని మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకున్నాం. AK-203 రైఫిల్స్ ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. AK-47 సంబంధించినటువంటి గన్స్ ని కూడా మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. సో ఎన్నో సంవత్సరాలు ఓడల్ని కూడా మనం దిగుమతి చేసుకున్నాం. అంటే రక్షణ పరికరాలు రక్షణ ఆయుధాలపైన మనం ఎక్కువ విదేశాలపైన ఆధారపడ్డాం. కానీ మే 12, 2020 భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిడ్-19 యొక్క సంక్షోభం నేపథ్యంలో సో ప్రపంచమంతా ఈ అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచమంతా సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభం నుండి మనం ఈ అవరోధాల నుండి అవకాశాలు సృష్టించుకోవాలన్న నేపథ్యంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్తో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. సో ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా
మనం స్వావలంబన దిశగా, సెల్ఫ్ రిలయంట్ దిశలా మన డోంట్ డిపెండ్ అదర్స్, మనం వేరే పైన డిపెండ్ కాకుండా సొంతంగా ఎదగగల ఒక వ్యవస్థని, వోకల్ టు లోకల్, లోకల్ టు గ్లోబల్ అనే ఒక వ్యవస్థని స్వావలంబన దిశగా ఎదిగే దిశలో మనం చేస్తున్న విషయం ఏంటంటే 101 విదేశాల నుండి తెచ్చే ఆయుధాల దిగుమతిపై నిషేధం విధిస్తున్నాం. ఇది వెంటనే మనం నిషేధం అమలు చేయలేము. బికాస్ ఆఫ్ ఏంటంటే చాలా దేశాలతో మన ఒప్పందాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఒప్పంద కాలం ఇంకా ఉంది. కాబట్టి ఒప్పంద కాలం పూర్తయిన వాటిని రద్దు చేసుకుంటూ 2024 సంవత్సరం నాటికి 2024 నాటికి మనం మొత్తము ఈ యొక్క రక్షణ పరికరాలు, రక్షణ ఆయుధాలు మొత్తం మనం భారతదేశంలో తయారు చేయబోతున్నాం. ఈ నేపథ్యంలో భారత రక్షణ శాఖ 101 ఆయుధాల దిగుమతులపై 2024 నాటికి దశల వారీగా నిషేధం అమలు చేయనున్నది. ఇది చిన్న పాయింట్ ఏం కాదు ఫ్రెండ్స్. ఎన్ని ఆయుధాల దిగుమతులపై చేయనున్నది అనేదంటే 101 ఆయుధాల దిగుమతిపై భారత రక్షణ శాఖ నిషేధం విధించింది. ఇవన్నీ కూడా భారత్లోనే తయారు కాబోతున్నాయి 2024 సంవత్సరానికి. ఆ టార్గెట్ గుర్తుపెట్టుకోండి, 2024 సంవత్సరానికి 2024 నాటికి ఆ నిర్ణయం జరుగుతుంది అనమాట. ఇక మరొకటి ఫ్రెండ్స్, కౌకస్. ఈ కౌకస్ అనేది ఒక యుద్ధ విన్యాసాలు. ఈ కౌకస్ అనే యుద్ధ విన్యాసాలు, ఈ కౌకస్ 20 అని అంటారు దీన్ని, కౌకస్ 20. ఈ కౌకస్ అనే యుద్ధ విన్యాసాలకి సెప్టెంబర్ 15, 2020 జరగబోతున్నాయని ప్రకటించడం జరిగింది ఆగస్టులోనే. భారతదేశానికి కూడా ఇన్విటేషన్ వచ్చింది. అయితే భారతదేశం ప్రారంభంలో వస్తుందని చెప్పింది. కానీ ఈ కౌకస్ విన్యాసాల్లో చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలలో పాల్గొంటున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మనకి ఈ గాల్వన్ లోయలో జరిగిన సంఘటన ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు. జూన్ 15, 2020 భారత్ చైనాల మధ్య జరిగిన ఉద్రిక్త పరిస్థితిలో మన 20 మంది భారత సైనికుల్ని వారు పుట్టన పెట్టుకున్నారు. వారు మన వీర జవాన్లుగా అయ్యారు. దీనికి కారణమైన వారు ఎవరంటే చైనా. ఈ నేపథ్యంలో చైనా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విన్యాసాలు మేము రావని చెప్పేసి ఈ కౌకస్ విన్యాసాలకి మనం బహిష్కరించడం జరిగింది. అయినప్పుడు కూడా రష్యా నిర్వహిస్తున్నటువంటి ఒక కౌకస్ విన్యాసాల్లో మనం బహిష్కరించినా, మనం రాలేకపోయినా ఇటీవల కాలంలో మనకి బంగాళాఖాతంలో, అండమాన్ ప్రాంతంలో భారత్ రష్యాల మధ్య నావిక విన్యాసాలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు. దాన్ని మనం ఇంద్ర నేవీ అంటారు. INDRA ఇంద్ర నేవీ. సో ఇంద్ర అంటే ఇక్కడ ఏంటంటే INDRA ఇంద్ర అండి. IND అంటే ఇండియా, RA అంటే రష్యా. నిర్వహించడం జరిగింది. అంటే భారత్ రష్యాల మధ్య స్నేహబంధానికి ఎలాంటి ఆటంకం లేదు ఈ కౌకస్ విన్యాసాల చేత అనేది ఒకటి మనం ఆలోచన చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, 1971 మనందరికి తెలుసు ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. తూర్పు పాకిస్తాన్ని విమోచన దిశలో మన భారత సైన్యము ఆ విధంగా నడిపించింది. ఫైనల్ గా తూర్పు పాకిస్తాన్ అనేది విమోచన చెంది బంగ్లాదేశ్గా ఏర్పడడం జరిగింది. సో ఇందులో మనకు ఎంతో మన భారత సైనికులు కూడా కొందరు వీరమరణం పొందారు. సో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఈ చర్య చేపట్టారు, ఆపరేషన్ విజయ్. అయితే బంగ్లాదేశ్ ఈ విషయాన్ని ఇప్పుడు కూడా గర్విస్తూ ఉంటుంది. సో భారతదేశ సైనికుల వీరోచిత పోరాటం. అందుకోసమే 1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పటికీ 2021 నాటికి బంగ్లాదేశ్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి భారత సైనికులకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రకటించడం జరిగింది. ఈ వీరోచిత పోరాటం చేసినటువంటి భారత సైనికులకి వాళ్ళ గుర్తుగా ఒక హిస్టారికల్ మాన్యుమెంట్, ఒక చారిత్రక నిర్మాణం చేపడదాము అని చెప్పేసి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి త్రిపుర ప్రాంతంలో, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన త్రిపుర రాష్ట్రంలోని బ్రహ్మన్ బరియా జిల్లాలో అషుగజ్, ఈ అషుగజ్ అనేది ఏంటంటే బార్డర్లో ఉంటుంది. ఆ బార్డర్లో ఒక స్మారక భవనాన్ని నిర్మిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఏ దేశం భారత సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా ఒక చారిత్రక నిర్మాణాన్ని చేపట్టింది ఇటీవల కాలంలో అంటే అది బంగ్లాదేశ్. ఎక్కడ పర్టికులర్ ప్లేస్ అంటే త్రిపుర సరిహద్దులో, అంటే భారత్ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆ త్రిపుర సరిహద్దు జిల్లా అయినటువంటి బ్రహ్మన్ బరియా జిల్లాలోని అషుగంజ్ లో ఏర్పాటు చేసిందండి. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, కమలా హ్యారిస్. సో కమలా హ్యారిస్ మన భారత సంతతికి చెందినటువంటి మహిళ, అమెరికాలో ఉన్నటువంటి మహిళ కమలా హ్యారిస్. సో భారత సంతతికి చెందినటువంటి అమెరికా మహిళటువంటి కమలా హ్యారిస్ 2020 నవంబర్లో జరగనున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడడానికి ఈమెకు అర్హత సంపాదించింది అనమాట, నామినేట్ అయింది అనమాట. అంటే రానున్నటువంటి
2020 నవంబర్లో జరిగినటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నామినేట్ అయిన వారు జో బిడెన్. ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన వారు ఎవరండి? కమలా హ్యారిస్. వీరిద్దరు పోటీ పడుతున్నారు. గెలిస్తే ఏమవుతుంది? చరిత్ర సృష్టించిన వారు అవుతారు. ఎవరండి? కమలా హ్యారిస్. మరొక అంశం ఏంటంటే ఎయిమ్స్, భారతదేశంలో ప్రభుత్వం చేత నడిపిస్తున్నటువంటి అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులుగా ఎయిమ్స్ కు గుర్తింపు ఉంది. ఎయిమ్స్ అనగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మెడికల్ సైన్సెస్ అండి. ఎయిమ్స్ అనగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. మరి ఎయిమ్స్ లో చేస్తున్నటువంటి పరిశోధనకి మేము మద్దతు ఇస్తాం, ఇంకా మరింత మెరుగైన పరిశోధనకి సహాయం చేస్తాం. అంతేకాకుండా ఎయిమ్స్ లో జరిగే పరిశోధన మాకు కూడా చెప్పండి అనే విషయంలో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏ దేశం అంటే? ఇజ్రాయెల్ దేశం. కాబట్టి భారతదేశంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రితో ఇజ్రాయెల్ దేశం ఒప్పందం చేసుకుంది ఈ యొక్క టెక్నాలజీ సంబంధించిన విషయంలో, పరిశోధన విషయంలో అంటే దట్ ఈస్ ద ఎయిమ్స్ అండి. నెక్స్ట్, ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి అంశాలు, ఆర్థిక అంశాలు, వాటిపైన అధ్యయనం చేయడానికి ఐఎఫ్ఎస్సి అనే సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది గుజరాత్లోని గాంధీనగర్లో. ఐఎఫ్ఎస్సి అంటారు. ఐఎఫ్ఎస్సి అనగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ అండి. మరొకసారి ఐఎఫ్ఎస్సి అనగా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ సర్వీసెస్ అథారిటీ. ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీకి ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? గుజరాత్లోని గాంధీనగర్ ఏర్పాటు చేశారు. అయితే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీకి తొలి చైర్మన్ గా, ప్రస్తుత చైర్మన్ గా నియమితులైనటువంటి మాజీ ఐఏఎస్ అధికారి అతని ఎవరంటే ఇంజెట్టి శ్రీనివాస్ అని. ఏం పేరండి? ఇంజెట్టి శ్రీనివాస్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇంజెట్టి శ్రీనివాస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకి ఆగస్టు 2020లో ఉన్నటువంటి కొన్ని అంతర్జాతీయ అంశాల్లోని మనకు కొన్ని అంశాలండి. సో మరింత సమాచారం గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైన వాళ్ళు సో రానున్నటువంటి పోటీ పరీక్షలో విజేతలుగా ఆ విధంగా మా సత్య సార్ గైడెన్స్ గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ప్రారంభించినటువంటి వివిధ ఆన్లైన్ కోర్సులలో చేరి ఉద్యోగాన్ని సాధిస్తారని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.